వాటర్ వెరిఫికేషన్ ఎస్ఐఆర్ చేసిన తర్వాత మన వాటర్ లిస్ట్లో పేరు ఉందో లేదో మొబైల్లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో వాటర్ సర్వీస్ పోర్టల్ అని టైప్ చేస్తే మనకి ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. వాటర్ సర్వీస్ పోర్టల్ ఎలక్షన్ కమిషన్ వస్తుంది అనమాట. దాన్ని మనం క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఎపిక్ అంటే వాటర్ కార్డ్ నెంబర్ ద్వారా మన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సెర్చ్ పై డీటెయిల్స్ మనం ఏదైతే ఎస్ఐఆర్కి ఇచ్చామో ఆ డీటెయిల్స్ ద్వారా మన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ సెర్చ్ మొబైల్ నెంబర్ అంటే ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఓటీపీ ద్వారా కూడా మన వాటర్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయో లేవో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం వాటర్ కార్డ్ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మనం సెలెక్ట్ లాంగ్వేజ్లో తెలుగు లాంగ్వేజ్ పెట్టుకుని తర్వాత వాటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేద్దాం. తర్వాత స్టేట్, తర్వాత మన ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చేస్తాం. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే కింద డీటెయిల్స్ వచ్చినాయి కదా, అలా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో అలా డీటెయిల్స్ ఉంది, వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు ఏం చేయాలంటే ఇక్కడ పార్ట్ నెంబర్ బాగా ఉంది కదా, బూత్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ ఉంది కదా, దాన్ని నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేసి సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది డీటెయిల్, ఇలా ఓపెన్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఎలక్టరల్ రోల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. మీరు సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్, మీ స్టేట్ ఏది స్టేట్ అయితే ఆ స్టేటు, తర్వాత మీ డిస్టిక్ ఏదైతే అది, నేను ఇక్కడ కృష్ణ వేస్తున్నాను. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అంటే మీది ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం అది ఇవ్వండి. తర్వాత లాంగ్వేజ్ తెలుగు ఇవ్వండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఇస్తున్న స్క్రీన్ షాట్ కానీ డీటెయిల్స్ కానీ ఇవ్వమన్నారు కదా, పార్ట్ భాగం నెంబర్, అది ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ మీ బూత్ నెంబర్ వస్తుంది. సో ఆ బూత్ నెంబర్ ఓకే చేసి డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. పర్టికులర్గా ఆ బూత్కి సంబంధించిన ఎన్ని ఉన్నాయో అన్నీ డౌన్లోడ్ అవుతాయి. సో మనకి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇలా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇలా వస్తుంది అనమాట. సో ఆ బూత్లో మొత్తం 596 ఓట్లు ఉన్నాయి. పురుషులు 282, స్త్రీలు 313 మంది, మొత్తం 596 ఓట్లు ఉన్నాయి. సో మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మీ కింద దాన్ని నోట్ చేసుకోమని చెప్పాను కదా. సో మీ డీటెయిల్స్ నోట్ చేసుకున్న సీరియల్ నెంబర్ వైజ్ మీరు చెక్ చేసుకుంటే ఒక 500 ఓటు మీదే అయితే 500 నెంబర్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు.